సిజు, బీవీతో మాట్లాడాలంటే కుదరడం లేదు. ఏంట్రా ఇప్పుడు అంత అర్జెంటు? బీవీతో నేను చాలా అర్జెంటుగా మాట్లాడాలి. ప్లీజ్ వెంటనే కనెక్ట్ చేయి. మిస్టర్ ఆండ్రూ, టుడే వివి ఈజ్ వెరీ బిజీ మ్యాన్. కారణం, ఊళ్ళో ఉన్న చిన్న దోమలు గాని, అడవిలో ఉండే పెద్ద సింహాలు గాని వివి అంటే భయపడిపోవాల్సిందే. నువ్వు గనక ఆయన రౌద్ర రూపాన్ని చూడాలనుకుంటే ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడు. अस्सलामुअलैकुम, माफ़ी मुश्किल, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నన్ను క్షమించండి. దుర్గమ్మ తల్లి నన్ను కాపాడు. రే వివి, నీకు నా సామ్రాజ్యం గురించి సరిగ్గా తెలియదురా. తెలుసుకోకుండా నన్ను ఇక్కడికి తెచ్చి కట్టిపడేసి చాలా పెద్ద తప్పు చేశావు. కర్నూలు పాత కర్నూలు అయి ఉంటుంది, కానీ ఈ వివి ఎవరన్నది ఇక్కడ వాళ్ళందరికీ చాలా బాగా తెలుసు. నువ్వు ఎవరు అనేది నాకు అవసరం లేని విషయం. నేను మగాణ్ణి. వివి వివి, నువ్వు తీసుకున్న డబ్బుని, నువ్వు చేసిన అవమానాన్ని మర్చిపోను. నిన్ను, నీ టీషర్ట్ ని నేను మర్చిపోనురా. ఒరేయ్, వీడనుకున్నట్టు కాదులేరా. నేను ఎవరో తెలియక నాతో కళ్ళు అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి వచ్చారు. నాకేం అసలు అర్థం కాలేదురా. నీకేమైనా అయిందా? అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ కి ఈ రేంజ్ అయితే నాగార్జున చిరంజీవి కనుక వచ్చుంటే వాడి పరిస్థితి ఏమయ్యేది? సరే వెళ్ళరా, వెళ్ళి పడుకో. రేపు పొద్దున్నే పని ఉంది. ఏంటి నువ్వు పడుకోవట్లేదా? నువ్వు పడుకోవట్లేదా? సరే సరే, నిద్రపోయినట్టే పడుకోరా. ఎక్కడో ఈ మాట విన్నట్టున్నానే. శ్యామ్. ఓ హాయ్ వందన, ఏంటి విశేషాలు? శ్యామ్, కాస్త సీరియస్ గా నీతో కొంచెం మాట్లాడాలి. ఇంట్లో ఏదైనా సమస్య? ఏంటి అసలేమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు? నేను చాలా సీరియస్ గా మాట్లాడడానికి వచ్చాను. నిన్న నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి ఒక కుటుంబం వచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు నచ్చేశారు. ఇంట్లో ప్రెషర్ తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను తీసుకువెళ్ళకపోతే నేను ఏదో ఒకటి చేసుకుంటాను. నా బాధ ఏంటో నువ్వు అర్థం చేసుకో. 2 రోజుల్లో నేను కర్నూలు వెళ్తున్నాను. అఖిల ఆఫీస్ ఏమో నన్ను చూసుకోమంటున్నాడు. నువ్వేనా కాస్త నా సిచ్యువేషన్ అర్థం చేసుకో. నాకేం తెలియాల్సిన అవసరం లేదు. ఇవాళ సాయంత్రం లోపల ఈ విషయం తేలాలి. ఈ విషయం తేలకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. నేను వెళ్ళొస్తాను. వందరా వందరా, ఆగు ఆగు వందరా, ప్లీజ్ నేను చెప్పేది. I need you in my life. I love you, Sham. నీకేం కావాలి? నాకు మసాలా దోశ. నీకు మసాలా దోశ. బాబు తినడానికి ఏమన్నా? నాకు తెలీదు, ఆర్డర్ తీసుకుని అబ్బాయి వేస్తాడు. అన్నా ఓ మాట చెప్పనా, ఇక్కడ వడ తినొద్దు, అదంత బాగుండదు. నువ్వు ఉండాల్సినడివే. వస్తాం బాబు, రండి.
రే విజయ్ రారా ఇలా. జోదాస్ని నాతో పాటు పెట్టుకున్నానే, రారా ఇటు దగ్గరికి రా. నువ్వు ఎందుకురా కస్టమర్ని పంపించేశావు? ఇక్కడ ఉన్నవన్నీ పాత పదార్థాలని చెప్పావా? నేను చెప్పింది నిజమేగా, ఎందుకు అరుస్తారు? రే నువ్వు నా దగ్గర పనిచేయడానికి వీల్లేదు, పోరా ఇక్కడి నుంచి. ఇన్ని రోజులు పనిచేసినందుకు జీతం ఇవ్వండి, వెళ్ళిపోతాను. జీతమా? నేను ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా జీతం ఇచ్చింది లేదు, పోరా బయటికి. దీనికి నువ్వు ఆ తర్వాత బాధపడతావు. ఎవనో అక్కడ ఇంకెప్పుడు ఈ ఏరియాలో కనబడడానికి వీల్లేదురా, నిన్ను నరికి పారేస్తాను రా. నీకంత ధైర్యం ఉంటే నన్ను ఇక్కడికి వచ్చి పట్టుకోవయ్యా, చూద్దాం. ఏంట్రా బాగుతున్నావు? ఆగరా. చెప్పుకొని ఏం ప్రయోజనం? వందన అక్కడే ఆగు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. దేనికి? ఊరికే. మరి ఎందుకని స్టూడియో నుంచి త్వరగా వెళ్ళిపోయావు? అదేంటంటే వందన అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను శ్యామ్ని చూడడానికే వెళ్ళాను. అయితే ఏంటి? నీ దగ్గర ఎన్నిసార్లు చెప్పానే వాడిని చూడకూడదు అని? మళ్ళీ ఎందుకు వెళ్ళావు? వాడిని నువ్వు చూడకూడదు, అర్థమైందా? నీకు పెళ్లి కుదిరించబోతున్నాను, మర్యాదగా లోపలికి వెళ్ళు. ఆడపిల్లని ఎందుకండి కొడతారు? నేను నెమ్మదిగా చెప్పి దాన్ని అర్థం చేస్తాలేండి. ఆడపిల్లల గురించి మీకు తెలీదా? మీ గుణమే దానికి కూడా. ఇచ్చుడుమా, ఏడవకమ్మా. అమ్మా, నేను శ్యామ్ని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోను. శ్యామ్ని పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. చూడమ్మా, నువ్వు ఏడకు. ఇటు చూడు, నాన్నతో చెప్పి అన్నీ సర్దుదాం, చాలు కదా. అక్క ఏడవకక్క ప్లీజ్, అమ్మ చెప్తుంది కదా. ఏడవకమ్మా, అన్నీ సర్దిపోతుందిలే. హలో, నేను బృందాని. బృందా చెప్పు. ఇక్కడ చాలా గొడవలు జరుగుతున్నాయి. అక్క ఏడుస్తూ ఉంది తెలుసా, మీకోసమే ఎదురు చూస్తుంది. నేను ఫోన్ పెట్టేస్తాను, ఎవరైనా చూస్తే గొడవ చేస్తాను. రాత్రి 1 గంటకి, ఓకేనా? హలో హలో బృందా, నేను చెప్పేది విను. హలో బృందా. హలో, ఏంట్రా శ్యామ్? రేపు పొద్దున్నే నేను మీ ఫ్లాట్కి వస్తాను. దాందే ఉందిరా. నాకు చిన్న ప్రాబ్లం ఉంది. ఏంట్రా ప్రాబ్లం? అక్కడికి వచ్చి చెప్తాను. సరేరా, ఏదైనా పర్వాలేదు, నేను చూసుకుంటా. ఓకేరా, థ్యాంక్స్. అన్నా, నాకు పనుంటే ఇస్తావా? పనా? అవును. నీకా? నీ ఇల్లు ఎక్కడా? అదంతా నాకు తెలీదు, నాకు పనిస్తే చాలు. నీకు పనిస్తే నేను జైలుకు పోతాను, పోరా. పనిలేదని చెప్పొచ్చు కదా, నా వివరాలన్నీ ఎందుకు అడుగుతావు? పోవయ్యా. వేళ్ళంత లేవు, ఏంట్రా నీ వాగుడు? కొట్టానంటే ఒక్కొక్కరు వస్తారు మనుషుల్ని చంపడానికి. రారా, త్వరగా బండి ఎక్కువ, త్వరగా బండి ఎక్కువ అంతరా. బండి త్వరగా. ఎందుకింత లేట్ అయింది? ఏం చెప్పమంటావు? నాన్నగారు హాల్లో ఫుట్బాల్ మ్యాచ్ చూస్తున్నారు, అందుకే లేట్ అయింది. సారీ శ్యామ్. మీ నాన్నగా ఫుట్బాల్ మ్యాచ్ అయి ఉండదు, మీరేదో చూస్తూ ఉండుంటాడు. నీకెప్పుడు వేళకోళమే. ఎవరైనా కనిపెడతారేమో చాలా భయపడిపోయాను. నీ ఫోన్ ఇస్తావా? ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. ఏంటి, నువ్వు ఊరికే ఉండవా? కాస్త ఫోన్ ఇవ్వు. ఇదిగో, తనకు వేరే పనే లేదు.
హలో నాన్న నేను వందనని. ఏంటి ఎక్కడి నుంచి? నాన్న నేను శ్యామ్తో వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతకొద్దు. మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఫోన్ దగ్గర పెట్టాను, దాన్ని చూసుకోండి. నేను ఫోన్ పెట్టేస్తున్నాను. చెప్పేసావా? పడుకో. వందనా, వందనా, లే, ఇల్లు వచ్చేసింది. బ్రదర్, ఇది ఉంచుకోండి. అదేమి వద్దురా. తీసుకో. వద్దురా, ఇటువంటి సమయాల్లోనే కదా నీకు హెల్ప్ చేయాలి. థ్యాంక్స్ రా. సరేరా, నేను బయలుదేరా. ఓకేరా, బాయ్. రా వందనా, రా. ఓకేరా, బాయ్. ఏంట్రా ఒక్కడే వస్తున్నానన్నా? ఒరే, ఇది వందన. ఓహో సరే, రండి రండి. రా. మా మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అందుకే తీసుకొచ్చేసాను. చాలా టైర్డ్గా ఉంది, కాస్త ఫ్రెష్ అవ్వాలి. రూమ్ చూపిస్తావు ప్లీజ్? ష్యూర్, రా. ఎందుకురా నువ్వు భయపడ్డావు? నేను రేపొద్దున అమెరికా వెళ్తున్నాను, అంతవరకు కొంచెం క్షమించు. ఓ, నీ ఫ్లాట్లో నువ్వు నాకు చోటిస్తున్నావు, నేను నిన్ను క్షమించాలా? చాలేరా నీ మాటలు. ఈ రోజు ఈవినింగ్ మనం ఆఫీస్కి వెళ్ళాలి. ఓకే, అర్జెంట్గా చేయాల్సిన విషయాలు చెప్తాను. ఓ అలాగేలే, వెళ్దాం. అక్కడ స్టాఫ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు, ఒక వెకిలి విధవ, పేరు జాక్సన్. వాడు మైకేల్ జాక్సన్ లా ఫీల్ అవుతుంటాడు. వాడి వల్ల నాకు ఏదైనా ఇబ్బంది అవుతుంది? అలా అని చెడ్డవాడేం కాదులే. రేయ్, నువ్వు ప్రయాణం చేసి వచ్చావు కదా, అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆఫీస్కి బయలుదేరే ముందు పిలుస్తాను. ఓకే సరే. ఓకే. అన్నా, ఏంటి బాబు? మీ ఇంట్లో ఏదైనా పని ఇప్పిస్తే చేస్తానన్నా. ఎవరికి? నాకే అన్నా, ఏ పనైనా పర్వాలేదు. అయితే నువ్వు స్కూల్కి వెళ్ళవా? లేదన్నా, నేను పని చేసుకొని 4 డబ్బులు సంపాదిస్తే చాలు. అయితే నీకు అమ్మా నాన్న ఎవరు లేరా? లేరు, ఎవరు లేరు, నేను అనాథని. సరే, అయితే నాతో రా, నేను చూసుకుంటాను, భయపడకు. ఆటో రా, ఎక్కు. బంజారా హిల్స్ పోని. రా. నువ్వేంటి గేట్ అంతా తెచ్చిపెట్టి ఎక్కడ పోయావు? సార్, అపర్ణ మేడం గారు పిలిచారు, అందుకే అపర్ణ లోనుందా? లోపల ఉన్నారండి. సార్, మీరు డ్యూటీకి వెళ్ళలేదా? నేను ఆన్ డ్యూటీలోనే ఉన్నాను, వీడిని ఇక్కడ చేర్చడానికి వచ్చాను. సార్. సార్ పోలీస్ సార్ చెప్పకుండానే తీసుకొచ్చేశారు. అది చెప్పుంటే నువ్వు అక్కడే పారిపోయేవాడుగా. ఇంటికి నేను చెప్పలేదు. రా. అలా అని కాదు, మీ ఇంట్లో పనిస్తారేమో అని. గుడ్ మార్నింగ్ అపర్ణ. వెరీ గుడ్ మార్నింగ్ డియర్. ఏమీ చెప్పకుండా ఇలా అకస్మాత్తుగా వచ్చారేంటి? వీడు మన కొత్త అడ్మిషన్. నీ పేరేంట్రా? విజయ్. సార్, నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడ నిల్చోరా. నువ్వు చిన్నపిల్లలు జైలుకి వెళ్తావా లేకపోతే ఇక్కడ నుండి చదువుతావా? చెప్పరా, నోరు విప్పి చెప్పు. ఉండి చదువుకుంటాను. విజయ్ చాలా మంచి అబ్బాయి, ఇక్కడే ఉండి చదువుకుంటాడు. మీరు అస్తమాను వాడిని తిడుతూ ఉండకండి. ఈ అబ్బాయి న్యూ అడ్మిషన్, పేరు విజయ్. తీసుకువెళ్ళి రూమ్ చూపించు. సరే, అలాగే మేడం. చూసి చాలా రోజులైందిగా, చాలా అందంగా కనిపిస్తున్నావు. పో డియర్. ఇవాళ రాత్రి నేను వస్తాలే, మొత్తం స్టాక్ అంతా ఇవాళ దింపేస్తాలే.